ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అనేది చాలా కీలకం. ఏ రంగంలో అయినా సరే, సాఫ్ట్‌వేర్ రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, మరీ ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల్లో ఈ తత్వం చాలా ముఖ్యం. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుని తూచా తప్పకుండా పాటించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చాలా మందిని పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ చూపించిన ఫ్యామిలీ వాల్యూస్, మోరల్ వాల్యూస్ చాలా మంది న్యూట్రల్ పీపుల్ని ఆకట్టుకుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి గారి పాదాలకి నమస్కారం చేయడం దగ్గర నుంచి, తన తల్లి గారికి పాద నమస్కారం చేయడం దగ్గర నుంచి, ప్రమాణ స్వీకారం రోజున చిరంజీవి వద్దకే ప్రధానమంత్రి మోదీ గారిని తీసుకువెళ్లి ప్రజలందరికీ అభివాదం చేయడం, ఇదంతా కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. అందరినీ ఆకట్టుకున్న గిఫ్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వదిన గారైన సురేఖ గారు ఇచ్చిన మోన్ బ్లాంక్ పెన్. ఆ గిఫ్ట్ చాలా మందిని ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు, చాలా మంది నెటిజన్స్ కూడా ఆ గిఫ్ట్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ గిఫ్ట్ పవన్ కళ్యాణ్ గారికి ప్రెజెంట్ చేసిన తర్వాత, అది సోషల్ మీడియాలో చిరంజీవి గారు పంచుకున్న తర్వాత చాలా మంది అసలు ఆ గిఫ్ట్ ఏంటి, ఆ పెన్ ఏంటి, దాని ప్రైస్ ఎంత అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్ నో ఆ పెన్ గురించిన వార్త గూగుల్లో టాప్ 10లో ఉంది. సో ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు తన వర్క్ నిమిత్తం ఆ పెన్ వాడతారని చెప్పి చాలా మంది భావించారు. కానీ తన వదిన గారు ఇచ్చిన గిఫ్ట్ ని పవన్ కళ్యాణ్ గారు చాలా భద్రంగా దాచుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ కేవలం 20 రూపాయలు ఖర్చు చేసే ఒక సాధారణ పెన్నే విజయవాడకి తీసుకురావడం జరిగింది. ఇవాళ విజయవాడకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. తన ఛాంబర్ని పరిశీలించడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చారు. సెక్రటేరియట్ ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాకెట్ ని అబ్జర్వ్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ ఇంకా ఆ 20 రూపాయల పెన్నునే వాడుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు పవన్ కళ్యాణ్ ఎంత సింపుల్ గా ఉండే వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్లీ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అని చెప్పి తన దగ్గరగా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అనేక సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. సో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూసిన ఎవరైనా సరే ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో చెప్పకనే చెప్తారు. ఒకనొక సమయంలో జనసేన పార్టీ అకౌంట్ లో కేవలం 13 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద హోటల్స్ లో ఉండలేదు. చిన్న చిన్న కళ్యాణ మండపాల్లోనే ఆయన వసతి ఉండి అక్కడే ఆరు బయట నిద్రించిన సన్నివేశాలు కూడా ఇప్పటికీ ప్రజలందరికీ గుర్తే ఉండే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ అంత సింపుల్ వ్యక్తి. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా పవన్ కళ్యాణ్ ఈ 20 రూపాయల పెన్తోనే సంతకం చేసిన విషయం అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ తన వదిన గారు ఇచ్చిన గిఫ్ట్ ని వాడితే బాగుంటుంది, దాంతోనే సంతకాలు పెడితే బాగుంటుందని చెప్పి చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ యొక్క కోరికని ఆలకిస్తారో లేదో.